హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 10:44 అయితే అవుతుంది. మీకు ఒకసారి అందరిలో చూపిస్తా. అయ్యో మీకు కనిపించే స్క్రీన్ పైన ఉంటుంది చూడండి. ఇక్కడ 10:44 అయితే అవుతుంది. అది కొంచెం బ్లర్గా కనిపించింది. అదే ఇక్కడ 10:45 అయితే అయింది ఇప్పుడు టైం. ఇప్పటికి కూడా నేను స్వెటర్ వేసుకుని ఎందుకున్నాను మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు వచ్చేసి నాకు ఫీవర్ అయితే వచ్చింది. సో ఈ రోజు అయితే ఉపవాసం చేద్దామని అనుకున్నా. బట్ ఈ ఫీవర్ వల్ల నాకు ఏ ఉపవాసాలు ఉండట్లేదు బాబు. నేను మొన్న ట్యూస్డే నుంచి అనుకుంటున్నా. 7 ట్యూస్డేస్కి మాకైతే చర్చ్ ఉంటుంది. ఈ ట్యూస్డే అయితే నాకు అసలు రెడీ అవ్వడానికి కూడా వీలు అవ్వడంతా చలి పుట్టి ఫీవర్ వచ్చేసి ఇంకా గొంతుకంతా నొప్పి, కోల్డ్, కాఫ్ ఇవన్నీ వచ్చేసాయి ఒకేసారి. ఇదిగోండి ఇలా గుట్టకేస్తుంటే నొప్పి. నాకు ఏజ్ చూస్తే మీ అందరికీ అర్థమవుద్ది. ప్రతిరోజు ఎంత కళ ఉంటుందో ఈరోజు ఆ కళ అంతా పోయింది. అసలు రియల్లీ మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానండి, నాకైతే ఇక్కడ రియల్గా అయితే నా మొహం మొత్తం మాడిపోయినట్టు అయింది. లిప్స్ కూడా ఏవో బిగ్గిగా అయిపోయి ఇలాగా లిప్ బామ్ అప్లై చేసిన అయ్యేలా లేవు. ఇప్పుడు ఫీవర్ పోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా నేను ఎలా నేను ఫీవర్ వచ్చిందని మీకు ఏదైతే నా వాయిస్లోనే తెలిసిపోతుంది మీకు. నాకు ఈ జుట్టు కూడా చూసారు నా మార్నింగ్ వేసుకున్న జుట్టు ఈరోజు మార్నింగ్ వరకు అలాగే జుట్టు వేసుకోకుండా అట్లాగే ఉన్నాను నేను. సో నా టోటల్ నా మొహం చూస్తే బయట నుంచి ఎవరైనా చూసారంటే నీకు ఫీవరా ఏమైంది అని అడుగుతారు ఖచ్చితంగా. అలాగే ఉన్నది నా వాయిస్తో సహా. అట్లా మొత్తం ఫీవర్లోకి దించేసింది. అదేంటో కానీ మాకు ఒక పిల్లలకి చచ్చి ఎడుతున్నారేమో తెలిసిపోద్దేమో, మా మాటలు అర్థం చేసుకుంటాయేమో అయ్యి. ఇంక ఇలా చర్చి దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా వస్తాయి. బాబాయ్ ఒకసారి వీడియో ఆఫ్ చేసి తీసేద్దాం ఉండండి. ఇదే అనమాట మా చర్చికి ఎంట్రన్స్ డోర్ అయితే మార్చేసాము. ఎందుకంటే 2 డోర్స్ ఉండే ఫస్ట్. ఆ 2 కూడా ఇరిగిపోయి ముక్కల కింద అయిపోయాయి. ఎప్పుడు కూడా నేను లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఈ పక్కన చూసుకుంటాయి. ఎందుకంటే ఒకసారి ఎక్కడంటే మా మిషన్ గదిలోకి మా వైశాఖ అయితే ఉండింది. ఆ అక్క అయితే అలా అడుగుపెట్టి రాగానే పైనుంచి పాము అయితే ఇలా పడిపోయింది ముందుకి. అందుకే నేను అప్పటి నుంచి మినిమం 5 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పటి నుంచి నేను పైనుంచి కింద చూసుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఒకసారి అలాగే బల్లి టప్పుడు పడింది. నేను ఎక్కువ ముందున్నాను కాబట్టి ఇంకా బతికిపోయా. నా మీద పడి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోను. సో పార్ట్ 2లో చూద్దాం అసలు నేను చర్చిని ఎలా క్లీన్ చేస్తాను, మా చర్చిని ఎంత నీట్గా చేస్తాననేసి. ఇది నవంబర్ కదండి, డిసెంబర్ వచ్చినప్పుడు క్రిస్మస్ వీడియోస్ కూడా పెడతాను.